2026 ఐపీఎల్ కు 10 ఐపీఎల్ జట్ల ఓపెనర్స్ ఎవరు అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళ స్టాట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ ఇయర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మాత్రమే చెప్పట్లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదో అండ్ వాళ్ళ ప్రెసెంట్ ఫామ్ ని బట్టి ర్యాంక్ వైజ్ గా మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక టాప్ 10 చూసుకున్నట్టయితే ఎల్ఎస్జీ టీమ్ లాస్ట్ ఇయర్ వాళ్ళ ఓపెనర్స్ మిచెల్ మార్క్స్ అండ్ ఏడెన్ మార్కరమ్ వచ్చిండ్రు. 2025 ఐపీఎల్ లో వీళ్ళ నంబర్స్ అయితే బాగానే కనబడుతున్నాయి. బట్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ సరిగ్గా పర్ఫామ్ చేయనందువల్ల వీళ్ళు ప్లే ఆఫ్స్ కి రీచ్ కాలేదు. ఒకసారి లాస్ట్ ఇయర్ మిచెల్ మార్క్స్ స్టాట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 13 మ్యాచెస్ లో 627 రన్స్ చేసిండు విత్ 48 యావరేజ్ అండ్ 163 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ అలానే ఏడెన్ మార్కరమ్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 13 మ్యాచెస్ లో 445 రన్స్ చేసిండు విత్ 34 యావరేజ్ అండ్ 148 స్ట్రైక్ రేట్ ఉన్నది. బట్ ఈసారి ఎల్ఎస్జీ టీం వాళ్ళు ఏడెన్ మార్కరమ్ కి బదులు జాస్ ఇంగ్లీష్ ని ఓపెనర్ గా పంపుతారు. బట్ జాస్ ఇంగ్లీష్ అయితే సీజన్ మొత్తం ఆడతాడా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. సో ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ అయితే మిచెల్ మార్క్స్ కి బదులు జాస్ ఇంగ్లీష్ నే పంపుతారు. అండ్ నెంబర్ 9 కేకేఆర్ వాళ్ళ ఓపెనర్స్ లలో సునీల్ నారాయణ అయితే ఫిక్స్. ఇక సునీల్ నారాయణ కి తోడు ఆక్షన్ లో 25 crores పెట్టి కొన్న కెమెరన్ గ్రీన్ ని పంపుతారు. వేరే ఆప్షన్స్ లేవా అంటే ఉన్నాయి, బట్ మోస్ట్లీ కెమెరన్ గ్రీన్ విత్ సునీల్ నారాయణ వస్తారు. ఇక లాస్ట్ ఇయర్ సునీల్ నారాయణ స్టార్ట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 12 మ్యాచెస్ లో 246 రన్స్ చేసిండు విత్ 22 యావరేజ్ అండ్ 170 స్ట్రైక్ రేట్ ఉన్నది. ఇక ఇంకొక ఓపెనర్ కెమెరన్ గ్రీన్ స్టార్ట్స్ అయితే లేవు, ఎందుకంటే అతను ఇంజురీ కారణం వలన లాస్ట్ ఇయర్ ఆడలేదు. అండ్ నెంబర్ 8 డీసీఎల్ ఓపెనర్స్ అయితే మోస్ట్లీ కేఎల్ రాహుల్ విత్ అభిషేక్ పోరల్ వస్తారు. మోస్ట్లీ వీళ్ళే రావాలి కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరు టైం తీసుకొని ఆడే బ్యాట్స్మెన్స్. ఇక కేఎల్ రాహుల్ లాస్ట్ ఇయర్ స్టార్ట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 14 మ్యాచెస్ లో 539 రన్స్ చేసిండు విత్ 56 యావరేజ్ అండ్ 148 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ అదే విధంగా అభిషేక్ పోరల్ స్టార్ట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 13 మ్యాచెస్ లో 301 రన్స్ చేసిండు విత్ 25 యావరేజ్ అండ్ 146 స్ట్రైక్ రేట్ ఉంది. వీళ్ళ కాంబినేషన్ అయితే మోస్ట్లీ బాగానే వర్క్ చేయొచ్చు 2026 ఐపీఎల్ కు. నెంబర్ 7 పీబీకేఎస్ ఓపెనర్స్ ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య. ఇద్దరు ఓపెనర్స్ అయితే పీబీకేఎస్ కి మంచి స్టార్ట్స్ ఇచ్చారు. ఒకసారి ఈ ఇద్దరు ఓపెనర్స్ వల్ల స్టార్ట్స్ చూసుకున్నట్టయితే ముందుగా ప్రభ్సిమ్రన్ సింగ్ టోటల్ 17 మ్యాచెస్ లో 549 రన్స్ చేసిండు విత్ 32 యావరేజ్ అండ్ 160 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ అదే విధంగా ప్రియాంశ్ ఆర్య స్టార్ట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 17 మ్యాచెస్ లో 539 రన్స్ చేసిండు విత్ 31 యావరేజ్ అండ్ 180 స్ట్రైక్ రేట్ ఉన్నాయి. ఈ ఇద్దరు ఓపెనర్లు లాస్ట్ ఇయర్ పంజాబ్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చిండ్రు. సో అదే విధంగా వీళ్ళ ఓపెనింగ్ స్టార్ట్స్ కూడా సమానంగా ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక నెంబర్ 6 చూసుకున్నట్టయితే చెన్నై సూపర్ కింగ్స్. చెన్నైలో ఓపెనర్స్ అయితే ఆయుష్ మాత్రే ఫిక్స్. అండ్ అతనితో పాటు సంజు శాంసన్ వస్తాడా లేదా రుతురాజ్ గైక్వాడ్ వస్తాడో క్లారిటీ లేదు ఇంకా. నేనైతే మోస్ట్లీ సంజు శాంసనే ఓపెనర్ గా రావాలంటున్నా, ఎందుకంటే సంజు శాంసన్ కి ఓపెనర్ గా వచ్చినప్పుడు మంచి రికార్డ్స్ ఉన్నాయి. చూస్తున్నాం మనం ఇండియాకి కూడా ఓపెనర్ గా వచ్చినప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో. ఒకసారి లాస్ట్ ఇయర్ ఆయుష్ మాత్రే స్టార్ట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 7 మ్యాచెస్ లో 240 రన్స్ చేసిండు విత్ 34 యావరేజ్ అండ్ 188 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ అదే విధంగా సంజు శాంసన్ స్టార్ట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 9 మ్యాచెస్ లో 284 రన్స్ చేసిండు విత్ 35 యావరేజ్ అండ్ 140 స్ట్రైక్ రేట్ ఉంది. సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్రే వీళ్ళిద్దరు కూడా అటాకింగ్ బ్యాట్స్మెన్సే. సో వీళ్ళిద్దరు ఓపెనర్స్ గా వస్తే పవర్ ప్లే ని డామినేట్ చేస్తారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 1 డౌన్ లో వస్తే సరిపోతుంది. అండ్ నెంబర్ 5 ముంబై ఇండియన్స్. ముంబైలో ఓపెనర్లలో ఒక ఓపెనర్ అయితే రోహిత్ శర్మ ఫిక్స్ అండ్ ఇంకో ఓపెనర్ గా లాస్ట్ ఇయర్ రాల్ రికింటన్ వచ్చిండు. బట్ ఈసారి వాళ్ళు ఆక్షన్ లో క్వింటన్ డికాక్ ని కొన్నారు. సో మోస్ట్లీ రోహిత్ శర్మతో పాటు క్వింటన్ డికాకే రావాలి, ఎందుకంటే క్వింటన్ డికాక్ మన ఇండియా సిరీస్ లో కూడా బాగా పర్ఫామ్ చేసిండు. అండ్ ఎలాగూ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ గా వచ్చిన అనుభవం క్వింటన్ డికాక్ ఉన్నది. సో మోస్ట్లీ రోహిత్ శర్మతో పాటు క్వింటన్ డికాక్ ఓపెనర్ గా రావచ్చు. ఒకసారి లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 15 మ్యాచెస్ లో 418 రన్స్ చేసిండు విత్ 27 యావరేజ్ అండ్ 138 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ అదే విధంగా లాస్ట్ ఇయర్ క్వింటన్ డికాక్ రికార్డ్స్ చూసుకున్నట్టయితే టోటల్ 8 మ్యాచెస్ లో 152 రన్స్ చేసిండు విత్ 21 యావరేజ్ అండ్ 129 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ వాళ్ళ ఓపెనర్స్ అయితే వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్. లాస్ట్ టైం కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్ వీళ్ళే వచ్చారు. ఒకసారి లాస్ట్ టైం యశస్వి జైస్వాల్ స్టార్ట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 14 మ్యాచెస్ లో 559 రన్స్ చేసిండు విత్ 43 యావరేజ్ అండ్ 159 స్ట్రైక్ రేట్ ఉన్నాయి. అండ్ అదే విధంగా లాస్ట్ ఇయర్ వైభవ్ సూర్యవంశీ స్టార్ట్స్ చూసుకున్నట్టయితే టోటల్ 7 మ్యాచెస్ లో 252 రన్స్ చేసిండు విత్ 36 యావరేజ్ అండ్ 206 స్ట్రైక్ రేట్ ఉన్నాయి. సో వీళ్ళైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు ఆర్ఆర్ టీమ్ కి. నెంబర్ 3 గుజరాత్ టైటన్స్. G12 ఓపెనర్స్ అయితే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. వీళ్ళైతే ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ బ్యాట్స్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ ఇద్దరు ఓపెనర్ల స్టార్ట్ చూసుకున్నట్టయితే ముందుగా శుభ్మన్ గిల్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే
టోటల్ 14 మ్యాచెస్ లో 649 రన్ చేసిండు విత్ 54 యావరేజ్ అండ్ 156 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ ఇంకో ఓపెనర్ సాయి సుదర్శన్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 14 మ్యాచెస్ లో 759 రన్స్ చేసిండు విత్ 55 యావరేజ్ అండ్ 157 స్ట్రైక్ రేట్ ఉన్నది. వీళ్ళైతే జీటీ టీమ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 2 ఆర్సీబీ లో ఓపెనర్స్ అయితే విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ పక్కా వీళ్ళే వస్తారు. ఒకసారి ముందుగా 2025 లో విరాట్ కోహ్లీ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 15 మ్యాచెస్ లో 657 రన్స్ చేసిండు విత్ 43 యావరేజ్ అండ్ 155 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ అదే విధంగా లాస్ట్ టైం ఫిలిప్ సాల్ట్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే టోటల్ 13 మ్యాచెస్ లో 403 రన్స్ చేసిండు విత్ 33 యావరేజ్ అండ్ 175 స్ట్రైక్ రేట్ ఉన్నది. వీళ్ళిద్దరు అయితే లాస్ట్ టైం ఆర్సీబీకి కప్పు రావడానికి కీ రోల్ ప్లే చేసిండ్రు. అండ్ ఇక నెంబర్ 1 ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. వీళ్ళిద్దరు అయితే లాస్ట్ టైం అంతంత పర్ఫార్మెన్స్ ఉన్నా వీళ్ళైతే ప్రెసెంట్ మామూలు ఫామ్ లో లేడు. మెయిన్ గా అభిషేక్ శర్మ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. బట్ ఎనీవేస్ లాస్ట్ టైం అభిషేక్ శర్మ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 14 మ్యాచెస్ లో 439 రన్స్ చేసిండు విత్ 33 యావరేజ్ అండ్ 193 స్ట్రైక్ రేట్ ఉన్నది. అండ్ అదే విధంగా లాస్ట్ టైం ట్రావిస్ హెడ్ స్టార్ట్ చూసుకున్నట్టయితే టోటల్ 13 మ్యాచెస్ లో 374 రన్స్ చేసిండు విత్ 31 యావరేజ్ అండ్ 162 స్ట్రైక్ రేట్ ఉన్నది. సో నేనైతే వీళ్ళ ప్రెసెంట్ ఫామ్ ని బట్టి వీళ్ళని నెంబర్ 1 పొజిషన్ లో ఉంచిన. అండ్ వీళ్ళైతే పవర్ ప్లే ని ఎలా డామినేట్ చేస్తారో ఆల్రెడీ చూసినాం. బట్ ఎనీవేస్ మీరైతే నెంబర్ 1 పొజిషన్ ని ఎవరు ఉంచుతారో కామెంట్ చేయండి. సో ఇది గాయ్స్ ఇయాల్టి వీడియో. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.